మంచిగా మంచిగా ఇక్కడ
సార్ కొంచెం జరపండి జరగండి అన్న వెనక జరగండి మీరు అంటే అంత భయం వేస్తుంది వాళ్ళు గెలిచాను ఆనందపడుతున్నారు సార్ అసలు బంగాళదుంప ఉల్లిగడ్డకే అయింది తెలియదు బంగాళదుంప ఉల్లిగడ్డ మాట్లాడుతున్నారు తర్వాత పేరు చెప్తున్నా మిస్టర్ ఏకాదశి గారు కండు వేసేటప్పుడు కత్తి ప్రసాద్ వైస్ ప్రెసిడెంట్ గారు మలవరం బాలసాలప్ప గారు జిల్లాల బాలరాజు జిల్లాల కురువ బాలలింగన్న గారు గాలి గాలి భూషణం
ఉన్నపాలు అత్యధిక మెజార్టీ వచ్చిన తపా నారాయణ దేవరాజు గారు వార్డు నెంబర్ గారు 10వ వార్డు. షేక్ షరీఫ్ బాషా గారు అన్న కొద్ది సైడ్ మీ ఊర్లో నాకు వచ్చే మెజారిటీని చూసి అవతల మళ్ళీ సర్పంచ్ గా పోటీ చేయాలంటే కూడా భయపడాలి. భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సర్పంచ్ గా గెలిచింది మౌలిక, ఆమె కూడా ఈ రోజు సర్పంచ్ గా గెలిచిన ప్రజలకు ఇంకా చేయాలి, మంచి చేయాలని ఒక ఆలోచన తోటి తెలుగుదేశం పార్టీలో ఉంటే గౌరవం ఉంటుంది, తెలుగుదేశం పార్టీలో ఉంటే పనులు చేయొచ్చిన ఆలోచన ఈ రోజు వచ్చినందుకు ఆమె కూడా స్వాగతం పలుకుతూ ఆమెతో పాటు ఒక తండ్రి అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు మరి పార్టీలోకి రావడం అనేది కాకుండా వాళ్ళందరికీ స్వాగతం పలుకుతున్నాము. మీరు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాము. ఈ రోజు ఎంత మంది వచ్చినా కూడా మాట కొత్త తేడా లేకుండా అందరినీ కూడా కుటుంబ సభ్యులాగా చూసుకున్న కుటుంబం ఏదైనా ఉంది అంటే అది భూమా కుటుంబమే. రామనాథరెడ్డి గారు కూడా ఈ విషయాన్ని అనేక వాళ్ళ పార్టీలోకి వస్తారు. ఎట్లా అంటే పెద్ద మనసుతో ఆయన కూడా ఏదన్నా గ్రామం బాగుపడాలంటే అందరూ కూడా కలుసుకోవాలా, నాకు తప్పకుండా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఆయన కూడా స్వాగతం పలికినందుకు మనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన రాజకీయం మనం బాగుపడాలా, మనది చూడకుండా ఈరోజు అందరం కలిస్తేనే ఈరోజు రాజకీయాలు నిలబడతాయి. అందరం కలిస్తేనే గ్రామం బాగుపడుతుంది, అందరం కలిస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఒక ఆలోచనతో ఈరోజు మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా మీరు ఎగరేయండి. రాజకీయం ఎట్లా చేయాలని నేను చేసి చూపిస్తాను. భూమనాథరెడ్డి గారు, శోభనాథరెడ్డి గారి మీద మీరు పెట్టుకున్న నమ్మకం కావచ్చు, మళ్ళీ వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మా మీద పెట్టుకున్న నమ్మకం కావచ్చు, తప్పకుండా నేను నా కుటుంబ సభ్యులు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని అభివృద్ధి చేస్తాము. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు వస్తాయి, ఇల్లు వస్తాయి, అన్ని విధాలుగా ఒక కుటుంబ సభ్యులుగా, ఒక చెల్లెలుగా, ఒక అక్కగా తప్పకుండా మీ ఇంట్లో మంచిగా నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తెలుస్తుంది, ఏడుస్తూ ఉంటాడు, అప్పటికి ఏముండదు. అలాగే మన వాళ్ళు కొంతమంది చేశారు. నేను చెప్పాను, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు మీకు ఏం తెలియదు. దయచేసి అధికారం పోయినప్పుడు బాధ తెలుస్తుంది. మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో పార్టీని అంత ప్రేమించాలి, పార్టీకి అంత సైనికుల్లాగా కష్టపడాలి అని చెప్పి నేను పదే పదే చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకుంటలేరు. అది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాను. ఇప్పటికైనా దయచేసి యుగోలు వద్దండి, రివేంజ్లు వద్దు. ఏదో చిన్నోడు మాట్లాడే వానికి ఎట్లా తొక్కుదాం, వాడిని ఎలా చేద్దాం, ఇవన్నీ వద్దు. పెద్దవాడు మన తండ్రి, మన కొడుకు నలుగురు ఉంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు, ఒకడు చాలా అద్భుతంగా ప్రేమించే తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఉంటాడు. ఇవన్నీ చూసుకొని ఎక్కువ ఆ దొంగనే ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీడు ఎక్కడ చెడిపోతాడో, ఏమవుతాడో, ఏంటిదో అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నా, అయ్యప్ప మాల మీద అంటున్నా, మేము అందరికీ అంటున్నా, మీకు జన్మించిన తల్లిదండ్రులను మీరు నమ్ముతారో ప్రేమించరో నాకు తెలియదు. కానీ నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తా,
మీకు ఎప్పుడు ద్రోహం లేదు. మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు నా ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడ్డారు. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా, గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేని ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు. ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే శంకర్నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్ లో పంపించి మరి వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నాకు ఇచ్చిన బిడ్డలు. వాని కులపోడు లేడు, ఎవరు లేరు. మన వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ రంగం ఆ వర్గం కూడా పడతా. వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడైనా సచ్చేదే. భయపడితే జీవితంలో ఒకటే తెలుస్తుంది, ఏడుస్తూ ఉంటాడు, అప్పటికి ఏముండదు. అలాగే మన వాళ్ళు కొంతమంది చేశారు. నేను చెప్పాను, మనం ఇప్పుడు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు మీకేం తెలియదు. దయచేసి అధికారం పోయినప్పుడు బాధ తెలుస్తుంది. మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ప్రేమిస్తారో పార్టీని అంత ప్రేమించాలి, పార్టీకి అంత సైనికుల్లా కష్టపడాలి అని చెప్పి నేను పదే చెప్పడం జరిగింది. కానీ కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది అర్థం చేసుకుంటలేరు. అది మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాను. ఇప్పటికైనా దయచేసి యుగోలు వద్దండి, రివేంజ్లు వద్దు. ఏదో చిన్నోడు మాట్లాడే వానికి ఎట్లా తొక్కుదాం, వాడిని ఎలా చేద్దాం, ఇవన్నీ వద్దు. పెద్దవాడు మన తండ్రి మన కొడుకు నలుగురు ఉంటే ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు, ఒకడు లంగా ఉంటాడు, ఒకడు చాలా అద్భుతంగా ప్రేమించే తల్లిదండ్రులను ప్రేమించేవాడు ఉంటాడు. ఇవన్నీ చూసుకొని ఎక్కువ ఆ దొంగనే ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే వీడు ఎక్కడ చెడిపోతాడో, ఏమవుతాడో, ఏంటిదో అని చెప్పేసి జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక్కటే అంటున్నా, అయ్యప్ప మాల మీద అంటున్నా, మేము అందరికీ అంటున్నా, మీకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మీరు నమ్ముతారో ప్రేమించరో నాకు తెలియదు. కానీ నేను మిమ్మల్ని అంత ప్రేమిస్తా. మీకు ఎప్పుడు ద్రోహం లేదు. మిమ్మల్ని కాపాడుకుంటా. మీరు నా ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు, నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కష్టపడ్డారు. మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది. అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా. నేను మీకు ఎప్పుడు ఫోన్ చేసినా, గతంలో ఎలాగైతే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇటాచీలు పెడితే ఎప్పుడైతే ఫోన్ చేస్తే వచ్చానో అంతకంటే వేగంగా వస్తా. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేని ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు. ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు. నేను చెప్తున్నాను, ఎందుకంటే శంకర్నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్ లో అందరికీ తెలుసు. కాబట్టి మననే ఒక స్ట్రోక్ ఇచ్చిన కొడుకులో కొద్దిగా కొండే ఇటు అటు అంటాను. మన పార్టీలో ఉండి మన పార్టీలో పదవులు పొంది కాంగ్రెస్ లో పంపించి మరి వెనక ఎవరు లేరు. అదే నా దళిత బిడ్డలు, అదే నాకు ఇచ్చిన బిడ్డలు. వాని కులపోడు లేడు, ఎవరు లేరు. మన వాళ్ళని పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటారు సన్యాసులు. అది కూడా చెప్తా, ఆ రంగం ఆ వర్గం కూడా పడతా. వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడైనా సచ్చేదే. భయపడితే జీవితంలో ఒకటే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రజలు చాలా మంది అరే వాళ్ళ భార్యలే అన్నారు. అరే ఎన్నిసార్లు ఎన్ని పార్టీ మారుతారండి, మీకు సిగ్గు లేదేమో మాకు సిగ్గు అనిపిస్తానని చెప్పేసి కొంతమంది పాపం వాళ్ళకి ధన్యవాదాలు. కాబట్టి నేను ఒక్కటే మనవి చేస్తున్నా, మీ అందరికీ నేను ఉన్నా. కాబట్టి దయచేసి మీ అందరినీ రాబోయే ఎన్నికల్లో, రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, మండల పార్టీ ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. దాంట్లో కసిగా పనిచేసేసి, ఇంతకుముందు కాసిం ఒక మంచి మాట అన్నారు. ఎన్ని అండి అయ్యా, నీకు రైతు బంధు వచ్చిందని చెప్పామా, రైతు బీమా వచ్చిందని చెప్పామా, కళ్యాణ లక్ష్మి వచ్చిందని చెప్పామా, గుర్తు చేయలేదు. కనీసం కార్కు గుర్తు వేయండి అని చెప్పేసి కొన్ని ఊర్లలో చెప్పలేదు. కొంతమంది చాలా కష్టపడ్డారు, చాలా అద్భుతంగా కష్టపడ్డారు. కాబట్టి కష్టపడిన వారికి, నా మీద కుట్ర చేసిన వాడికి, కుట్ర చేయని వాడికి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఒక్కటే మనవి చేస్తున్నా, అయ్యా ముందు చేయకండి. మనము మోసం చేస్తే మన పార్టీని, మన తల్లిదండ్రులను, మన కుటుంబాన్ని మనం మోసం చేసుకున్నట్టు ఉండేవాళ్ళు గట్టిగా ఉండండి. మిమ్మల్ని కాపాడుకునే సత్తా నాకున్నది.
మీరు పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే పోండి, కానీ దయచేసి మోసం పార్టీలో ఉండి మోసం చేయవద్దని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు తెలియపరుస్తూ మీరందరూ సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్యాలతో ఉండాలి, దినదిన అభివృద్ధి చెందాలి. నేను మీకు అందుబాటులో ఉంటాను. నేను ఒక్క 2 రోజులు మాత్రం 27, 28 ఒక 2-3 రోజులు శబరి పోయి వస్తా. పోయి వచ్చినాక మనం అన్నట్టు బ్రహ్మాండంగా మళ్ళీ మంచి మీటింగ్ పెట్టుకొని అద్భుతంగా ఉందాం. కాబట్టి దయచేసి వేదిక పైన ఉన్న వాళ్ళందరూ మీరు ధైర్యం, ప్రతి వారికి ధైర్యం చెప్పాలి. అందరికీ ధైర్యం చెప్పుకుంటూ దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి మీడియా మిత్రులకు అయ్యా. కాబట్టి దయచేసి చేయించే బాధ్యత నాది. ఇంతకుముందు ఏదో ఇవాళ ఒక జీవో వచ్చింది, తెలుసో తెలియదో మీకు? లేదు. పనిచేసే డెవలప్మెంట్ అనేది మర్చిపోండి. తట్టేరు మట్టి కూడా పోయలేరు. మనం శాంక్షన్ చేసిన పనులు చేస్తే వాళ్ళంతా తోటు మొగుడు ఎవడు లేడు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నా, నా అన్నం పెట్టే రైతన్నకు, అన్నా నువ్వు ఒకసారి ఆలోచించు, రైతన్న ఒకసారి ఆలోచించు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు ఎవరైనా ఆలోచించినరా రైతన్నని గురించి? 24 గంటలు కరెంట్ ఇవ్వాలని కానీ, సాగునీరు ఇవ్వాలని కానీ, రైతు బంధు ఇవ్వాలని కానీ, రైతు బీమా ఇవ్వాలని కానీ ఎవరైనా ఆలోచించినరా? ఒక్కసారి ఆలోచించు రైతన్న. నువ్వు కూడా కేసీఆర్ను మోసం చేశావు. ఇలా నా ఆడబిడ్డలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సవర్ణ జాతుల పేదవాడి ఇంట్లో కళ్యాణం జరిగితే 10 రూపాయలు ఇవ్వాలనే ఆలోచన ఎవరైనా చేశారా? నా ఆడబిడ్డలు కూడా మోసం చేసిండ్రు. ఇలా ఒక్కసారి ఆలోచించండి. నేను సంతకం పెట్టింది, నేను ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇచ్చి వాళ్ళు ఇచ్చారే తప్ప తులం బంగారం ఏదని అడగాలే. నిన్న అడిగారు, మానుకోటలో బిడ్డ జైలు పంపిస్తాం, నీ ఇల్లు ఏమన్నా నీ పార్టీ ఆఫీసా, ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వాలి, లేకుంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇవ్వాలి, ఏంది అని చెప్పేసి ఇవాళ మనోళ్ళు అడిగారు. నీ తులం బంగారం ఇచ్చినప్పుడే ఇది నీది కాదు, నీ అయ్య సొత్తు కాదు అని అడిగిండ్రు. ఆ ధైర్యం ప్రతి ఒక్కరికి ఉండాలి అని చెప్పిన. ఇంతకుముందు తమ్ముడు కాశీం అన్నట్టు ఏది దొరవారి తిమ్మపురం ఎక్కడుండి ఎవడైనా పోయిండా? కాంగ్రెస్ వాడు పోయిండా? ఉన్నప్పుడు ఎవరు తమ్ము ధైర్యం లేదు, ఎవరు పోలే. కానీ అక్కడ కూడా నా శిలాఫలకం ఉంటది, 10 లక్షల రూపాయలు ఇచ్చాం, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాం. నిండు అసెంబ్లీలో 1,50,00,000 రూపాయలు ఇవ్వాలని చూపు కూడా మంజూరై ఉన్నది. ఎవ్వరు భయపడవద్దు. నేలవంచ రోడ్ వేసింది మనం. ప్రతి తండ, ప్రతి గూడెం, ప్రతి వాడ, ఎక్కడ తిరిగినా కూడా ఆ రోడ్ల మీద నడిచేటప్పుడు శంకర్ నాయక్ కనబడతాడు. మానుకోట సెంట్రల్ లైటింగ్
మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ నూజివీడు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో గల పెదవేగి సర్కిల్, ఈ పెదవేగి సర్కిల్లో పెదపాడు పోలీస్ స్టేషన్ ఉంది. మనకి పెదపాడు పోలీస్ స్టేషన్కి, అలాగే పెదవేగి పోలీస్ స్టేషన్, తర్వాత దెందులూరు పోలీస్ స్టేషన్కి, ఈ 3 పోలీస్ స్టేషన్లకి, అలాగే మన రాజమండ్రి, మన ఏలూరు 3 టౌన్ ప్లస్ ఏలూరు రూరల్, ఇవన్నీ కూడా 5 పోలీస్ స్టేషన్లకి ఈ యొక్క నేషనల్ హైవే స్ట్రెచ్ ఉంది. ఈ నేషనల్ హైవే స్ట్రెచ్లో ఈ యొక్క జాతీయ రహదారి మీద జనరల్గా లారీల మీద వెళ్తున్నటువంటి డ్రైవర్లందరూ కూడా విపరీతమైన వేరే రాష్ట్రాల నుంచి ఇంకో రాష్ట్రాలకి అలాగే ఎక్కువగా మల్టిపుల్ స్టేట్స్ ఉన్నాయి, ఇవి వెళ్తున్నారు. ఆ వెళ్తున్నటువంటి దీంట్లో కొంతమంది కుర్రవాళ్ళు వాళ్ళ యొక్క చెడు నడవడితోటి ఈ యొక్క లారీల్లో వెళ్తున్నటువంటి లారీ డ్రైవర్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళని అటాక్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన రోబరీ అంటే యాక్చువల్గా దారి దోపిడీ కింద మనం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. అటువంటి ఇటువంటి ఈ మధ్యన మొన్న 10వ తారీఖున పెదపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నేషనల్ హైవే మీద ఒక లారీ డ్రైవర్ ని ఆపి అతనికి కత్తి మెడ మీద పెట్టి డబ్బులు ఎంత ఉన్నాయని చెప్పేసి అతని దగ్గర డబ్బులు లేవు. అయితే డబ్బులు లేకపోయినా సరే ఈ యొక్క కుర్రోళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ పే ద్వారా కూడా మీ దగ్గర డబ్బులు లేకపోతే ఫోన్ పే పెట్టండి, ఆ ఫోన్ పేలో చేయండి అని చెప్పేసి వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఆ విధంగా చేసి ఒక లారీ డ్రైవర్ దగ్గర 3,500 రూపాయలు ప్లస్ సెల్ ఫోన్ తీసుకోవడం జరిగింది. ఆ కేసుని రిజిస్టర్ చేసినటువంటి మేము మా యొక్క ఏలూరు జిల్లా ఎస్పీ మేడం గారు శ్రీ మేరీ ప్రశాంతి గారు చాలా దీన్ని ప్రెస్టేజ్ గా తీసుకొని, ఎందుకంటే మరి దారి దోపిడీలు అనేటటువంటివి చాలా అన్యాయం అని చెప్పేసి మేడం గారు మంచిగా మాకు గైడ్ చేశారు. గైడ్ చేసిన దాని మీద మేము టోటల్ గా ఒక 3 టీమ్స్ ని సిఐ పెదవేగి సిఐ ఆధ్వర్యంలో ఒక 3 టీమ్స్ ని మేము ఏర్పాటు చేశాం. ఏర్పాటు చేసిన దాని మీద అతను ఏదైతే కొన్ని క్లూస్ మనకు ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్, ఎందుకంటే మిగతా డీటెయిల్ గా నేను టెక్నికల్ ఎవిడెన్సెస్ చెప్పట్లేదు, కారణం ఏంటంటే మళ్ళా ఈ ముద్దాయిలు ఈ యొక్క దొంగలు వాటిని మేము ఇచ్చినటువంటి క్లూస్ ద్వారా మళ్ళీ వాటిని అవాయిడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకొని ఈ 3 టీంలు కూడా మొత్తం నిరంతరం కష్టపడిన తర్వాత ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా వాళ్ళ కుర్రవాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మొత్తం విజయవాడకి చెందినటువంటి ఈ 1 టౌన్ ఏరియానే ఎక్కువగా ఉన్నారు. దాంట్లో ఈ మన గద్దల గోపి అనేవాడు మెయిన్ గా ఉండి అతను ఏం చేస్తాడంటే అతనితో మిగతా వాళ్ళు ముప్పుడు ఉమామహేశ్వరరావు, రామలింగం, అనిల్ కుమార్, దేవాదిగా, రోహిత్, ముప్పుడు మోహన్ కృష్ణ, వీళ్ళ 5గురు కూడా వాళ్ళు మేజర్లు. అంటే ఇంకో 2 మైనర్ ఉన్నారు, అయితే ఆ మైనర్ పేర్లు మనం చెప్పకూడదు. కాబట్టి మొత్తం 7గురు కలిసేసి దీంట్లో ఇప్పుడు ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో 4గురు మాత్రం ముందుగా మన యొక్క విక్టిమ్ దగ్గరికి వచ్చేసేసి బెదిరించడం జరిగింది. 4గురే ఉన్నారని చెప్పి ఉద్దేశంతో మనం రోబరీ కింద కేసుని రిజిస్ట్రేషన్ జరిగింది. కానీ తీరా మనం ఇన్వెస్టిగేషన్ లో అందరిని కూడా ట్రేస్ చేసిన తర్వాత ఆ ట్రేస్ చేసినటువంటి ముద్దాయిలు 7గురుగా మనకి నిర్ధారించడం జరిగింది. కాబట్టి దీన్ని డెకాయిటీ కేసు కింద ఆర్డర్ చేసేసి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి ఈ యొక్క ముద్దాయిల దగ్గర నుంచి వాళ్ళ యొక్క టోటల్ నడవడికని అన్ని కూడా తీసుకొని వీళ్ళు ఆల్రెడీ మా యొక్క పెదపాడు పోలీస్ స్టేషనే కాకుండా ఆత్కూరు పోలీస్ స్టేషన్, అది మనకి ఎన్టీఆర్ డిస్టిక్ లో ఉంది, అలాగే భవానీపురం పోలీస్ స్టేషన్ ఎన్టీఆర్ డిస్టిక్,
అలాగే ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్, అలాగే వీరవల్లి పోలీస్ స్టేషన్ కృష్ణా జిల్లా, ఈ జిల్లాల్లో కూడా వీళ్ళు దొంగతనాలు చేసినట్లుగా మనకు తెలిసింది. అయితే ఇప్పుడు ఈ విధంగా ఇవే కాకుండా ఇంకా కూడా అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే మెయిన్ గా ఈ లారీ డ్రైవర్లు అనే వాళ్ళు దూర ప్రాంతాల వాళ్ళు అవటం వల్ల వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క ప్రయాణాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చుకొని వాళ్ళ టైం అక్కడ వెచ్చించలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాన్ని అదునుగా చేసుకొని వీళ్ళు చేస్తున్నటువంటి నేరాలు పోలీస్ స్టేషన్ లో నమోదవుతలేదు కాబట్టి అనేదాన్ని ఒక విచ్చలవిడితనంగా చేసుకునే వాళ్ళు ఈ యొక్క నేరాలకి పాల్పడుతున్నారు. ఆ నేరాలకు పాల్పడడం వలన ఇంకా ఈ యొక్క ప్రస్తుతం నేను రిమాండ్ పంపిస్తాము. రిమాండ్ పంపించిన తర్వాత మరలా ఆ యొక్క పోలీస్ స్టేషన్స్ వాళ్ళని కస్టడీలో తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఇతరత్ర ఉన్నటువంటి నేరాలను కూడా బయట తీయడం జరుగుతుంది. కానీ ఇదంతా దీని ద్వారా మనం మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఆపరేషన్ లో మా పెదవేగి సిఐ శ్రీనివాస్ కుమార్ మొన్న రీసెంట్ గా 3 months అవుతుంది వచ్చి మరి చాలా అతనితో పాటు 3 టీంలు కష్టపడి మన ఏఎస్ఐస్ వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. డిటెక్ట్ చేస్తూ వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ముద్దాయిలు అంటే 4 మనకు సీన్ లో కనిపిస్తున్నారు. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఒక 3 అంటే వెహికల్ ని ముందుగా సెలెక్ట్ చేసుకొని ఈ వెహికల్ కి ఇతనికి బాగా ఉంటాయి డబ్బులు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని వెంటాడుతున్నప్పుడు వీళ్ళు ఫోన్ల ద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్ చేయటం, దాని ద్వారా వెళ్ళేసేసి ఒక టీమ్ గా వీళ్ళు 7 కలిసి వెళ్తున్నారు కాబట్టి దాన్ని అందరినీ చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి టోటల్ గా ఒక 3 సెల్ ఫోన్లు, అలాగే ఒక మన ఆటో 2 ఆటోలు కూడా దీంట్లో వీళ్ళు ఆటోలు యూజ్ చేయడం, అలాగే మోటార్ సైకిల్స్ ని యూజ్ చేస్తారు. ఆటోలను సీజ్ చేశాము. అలాగే ఒక బ్లేడ్, అలాగే వీళ్ళ దగ్గర నుంచి క్యాష్ ఒక 2,100 రూపాయలు క్యాష్, అంటే మా దగ్గర 3,500 రూపాయలు ఈ కేసులో సంబంధించినటువంటిది కాబట్టి దాంట్లో ఖర్చు పెట్టుకోగా మిగిలినటువంటి 2,100 క్యాష్ ని కూడా రికవర్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ ముద్దాలందరూ కూడా మన చూడాల్సింది ఏంటంటే మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ ద్వారా నేను ఈ యొక్క లారీ డ్రైవర్లు అందరూ కూడా నేను అడిగేది ఏంటంటే వాళ్ళు కనీసం మరి కొంచెం వచ్చి పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇస్తే ఇటువంటి నేరాలను మనం ఆపొచ్చు. లేకపోతే అన్యాయంగా మరి ఇది ఒక అలవాటుగా అంటే ఏమీ మమ్మల్ని చేయలేరు అనేటటువంటి ఒక ధీమా ఆ దొంగల్లో రావటం వలన అది ఇతరత్ర చాలా పెద్ద నేరాలు అవుతానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అరికట్టాలంటే మరి ఆ లారీ డ్రైవర్లందరూ కూడా వీటిని చూడాలి. అలాగే మేము కూడా మా ఎస్పీ మేడం గారి సూచనల మేరకు పెట్రోలింగ్ కూడా మాకు ఉన్నటువంటి హైవే మొబైల్స్ ఉన్నాయి. ఈ హైవే మొబైల్స్ తోటి మనకు మొత్తం కూడా వాటిని ఎక్కువ కంట్రోల్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. జరిగితే అందరూ వస్తారు. చందు చేతులు ఎత్తగట్టుకో గుండె వస్తుంది అసలు నీదే
ఇక్కడ సార్ కొంచెం జరపండి వెహికల్ జరగండి. అన్న వెనక జరగండి మీరు. ఆపేయండి ఆయన వచ్చేటప్పుడు